బేతాళ కథ. కౌశికుడి తపస్సు. దీనిని రచించిన వారు వసుంధర గారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో బీటిగొలిపే ఈ శ్మశానమంతా నిర్భయంగా తిరిగాడుతున్న నీ మనోస్థైర్యం మెచ్చదగిందే. కాని మధ్యలో తను గౌరవించే ఏ ఆత్మబంధువో గురువో వచ్చి ఇది నీకు తగని కార్యం అన్నంత మాత్రాన అంతవరకు చేసిన ప్రయత్నానికి తిలోదకాలొదలటం వివేకం అనిపించుకోదు. పూర్వం కౌశికుడు అలా పరుల మాట నమ్మి భంగపడ్డాడు. నువ్వు అంత వివేకంగా ప్రవర్తించకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు గురుముఖుడు అనే ఒక పండితుడి గురుకులంలో కౌశికుడు అనే ఒక విద్యార్థి ఉండేవాడు. 20 సంవత్సరాల వయసుకే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న కౌశికుడికి తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. గురువునడిగితే ఆయన, నాయనా, నీలో అపారమైన తెలివి ఉంది, కానీ ఏకాగ్రత లేదు. కొంతకాలం పాటు తపస్సు చెయ్యి, దేవుడు ప్రత్యక్షమై నీకు కర్తవ్యబోధ చేస్తాడు అని సలహా ఇచ్చాడు. గురువు సలహా ప్రకారం కౌశికుడు చండకారణ్యం చేరుకొని విశాలమైన ఒక మర్రి చెట్టు నీడలో తపస్సు ప్రారంభించాడు. వాడి తపోదీక్ష అద్భుతంగా ఉండేది. వాడు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఫలాలను ఆహారంగా భుజించి తపస్సుకు కూర్చునేవాడు. సూర్యాస్తమయ వేళకు తపస్సు చాలించి కందమూలాలను తెచ్చుకొని తిని నిద్రపోయేవాడు. ఇలా 7 సంవత్సరాల పాటు కఠోర దీక్ష కొనసాగించినా వాడికి దేవుడు మాత్రం ప్రత్యక్షం కాలేదు. అప్పుడప్పుడు దేశ సంచారానికని వెళ్లే గురుముఖుడు దారిలో కౌశికుణ్ణి కలుసుకునేవాడు. కౌశికుడు ఆయనకు తన గోడు వినిపించుకున్నాడు. అంతా విన్న గురుముఖుడు, తపస్సుకు ఏకాగ్రత చాలా ముఖ్యం నాయనా. నిర్విఘ్నంగా కొనసాగుతున్న నీ తపో సాధనలో ఏకాగ్రతకు లోటు రావడం లేదు కదా అని ప్రశ్నించాడు. దానికి లేదు గురువర్యా అన్నాడు కౌశికుడు. సరే, నేను మణిపాలుడనే రాజును చూడబోతున్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీ సమస్యకు పరిష్కారం చెబుతాను అని గురుముఖుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మణిపాల మహారాజుకు ఒక ఇబ్బంది వచ్చింది. ఎంతో సమర్థుడైన కోశాధికారి మరణించడంతో కొత్త కోశాధికారి నియామకం ఆయనకు గడ్డు సమస్యగా పరిణమించింది. పాత కోశాధికారి కోశాగారానికి ఎదురుగా ఉన్న ఇంట ఉంటూ భార్యాబిడ్డలతో సుఖంగా కాలం గడిపేవాడు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే చివరకు గాఢనిద్ర పోతున్నా కూడా కోశాగారం చుట్టుపక్కల చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలిసిపోయేది. అందుకాయన ఏకాగ్ర దృష్టి కారణమని, అలాంటి ఏకాగ్ర దృష్టి తనకున్నదని విరాగుడు, భోగుడు, వేగుడు అనే 3 వ్యక్తులు రాజుకు చెప్పుకొని తమకు కోశాధికారి పదవి ఇవ్వమని వేడుకున్నారు. ఆ 3లో విరాగుడు సంగీత విద్వాంసుడు, భోగుడు మహాభక్తిపరుడు, వేగుడు శ్రమజీవి. 3కి 3 ఎంతో నమ్మకస్తులు. వీరిలో ఎవరిని ఎన్నిక చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా గురుముఖుడాయనను కలుసుకున్నాడు. రాజు మణిపాలుడాయనకు ఆదరంతో సకల మర్యాదలు చేసి తన సమస్య చెప్పుకుని, అయ్యా, తమరు సమయానికే వచ్చారు, నాకేదైనా ఉపాయం సెలవివ్వండి స్వామి అని కోరాడు. గురుముఖుడు పోటీదారులు 3ని పిలిచి, మీ ఏకాగ్రత ఏపాటిదో పరీక్షించదలిచాను. అందుకని చండకారణ్యంలోని ఒక విశాలమైన మర్రి చెట్టు నీడలో కౌశికుడనే నా శిష్యుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరందరూ అక్కడికి వెళ్ళి నా శిష్యుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో విరాగుడక్కడ 2 గంటల సేపు పాటలు పాడాలి. ఏకాగ్రతతో పాటలు పాడితే 2 గంటలలోనూ 25 పాటల వరకు పాడవచ్చు అన్నాడు. విరాగుడక్కడ పాటలు పాడుతూ ఉండగానే భోగుడు శివార్చనకు ముఖ్యమైన ముల్లపూలు కోయాలి.
ఏకాగ్రదృష్టి ఉంటే ముళ్ళు చేతికి అంటకుండా 2 గంటల్లోనూ 100 పువ్వుల వరకు కోయవచ్చు అన్నాడు. అదేవిధంగా వేగుడా సమయంలో అక్కడున్న చెట్టు మోడును గొడ్డలితో చీల్చి 50 కట్టెలుగా చేయాలి అన్నాడు. పోటీదారులు ముగ్గురు అందుకు అంగీకరించారు. మర్నాడే వాళ్ళు ముగ్గురు, రాజు, కొంత పరివారం, గురుముఖుడు అంతా కలిసి చండకారణ్యంలోని మర్రి చెట్టును చేరుకున్నారు. ఆ సమయంలో కౌశికుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు. పోటీదారులు ముగ్గురు కూడా తమ తమ పనులను ప్రారంభించారు. రాజు మణిపాలుడు గురుముఖుడితో, మీ శిష్యుడి తపోదీక్ష చాలా గొప్పది. తన సమీపంలోనే పొద్దుటి నుంచి ఇంత గొడవ జరుగుతున్నా కూడా అతను ఏమాత్రం చలించలేదు అన్నాడు. దానికి గురుముఖుడు నవ్వి, మనం పరీక్షించాల్సింది నా శిష్యుణ్ణి కాదు, విరాగుడు, భోగుడు, వేగుడుల ఏకాగ్రత ఎంత గొప్పదో పరీక్షిద్దాం అని ఒక భటుణ్ణి కాసేపు ఏలవేయమన్నాడు. దానికి ఒక్కరూ చలించలేదు. ఆ తరువాత 2 భటుల్ని కత్తి యుద్ధం చెయ్యమన్నాడు. ఆ భటులు కత్తి యుద్ధం చేస్తూ పోటీదారులు ముగ్గురు చుట్టూ పరిగెత్తినా సరే వారు చలించలేదు. తరువాత ఒక భటుడు పులిలా గాండ్రించాడు, పక్షిలా కూశాడు, వరద నీరు ముంచుకు వస్తున్నదని అరిచాడు. అలా 2 గంటలు గడిచిపోగానే విరాగుడు సరిగ్గా 25 పాటలు పాడాడు. భోగుడు 100 పువ్వులు కోసాడు. వేగుడు 50 కట్టెలు కొట్టాడు. ముగ్గురు చెప్పిన పనులు సక్రమంగా చేశారు. వీరిలో యోగ్యుడెవరో తమరే సెలవివ్వండి అంటూ రాజు మణిపాలుడు గురుముఖుడిని కోరాడు. అందుకు గురుముఖుడు మందహాసం చేసి ముగ్గురిని దగ్గరికి పిలిచి, మీ ఏకాగ్రతకు అసలు పరీక్ష వేరే ఉన్నది. మీరు మీ పనులు చేస్తున్నంతకాలం మీ చుట్టూ ఏమేం జరిగిందో సరిగ్గా చెప్పాలి అన్నాడు. అయితే విరాగుడికి కానీ, భోగుడికి కానీ, వేగుడికి కానీ తమ చుట్టూ భటులు ఈలలు వేశారని, కత్తి యుద్ధాలు చేశారని, జంతువుల్లా పక్షుల్లా అరిచారని తెలియనే తెలియదు. విరాగుడి దృష్టంతా తన పాటల మీద, భోగుడి దృష్టంతా పూల మీద, వేగుడు దృష్టంతా కట్టెల మీద ఉన్నది. వారి ఏకాగ్రత చూసి రాజే ఆశ్చర్యపోయాడు. వీరి ముగ్గురిలో యోగ్యుడెవరో నిర్ణయించడానికి మేధాశక్తి చాలదు, అందుకు కావలసిన తపోశక్తి నా శిష్యుడికున్నది అని గురుముఖుడు కౌశిక కౌశిక అంటూ శిష్యుణ్ణి పిలిచాడు. కాని కౌశికుడు పలకలేదు. అలా 10 సార్లు పిలిచి గురుముఖుడు ఊరుకున్నాడు. రాజు కౌశికుడి ఏకాగ్రతకు అచ్చెరు పొందాడు. వాడిని అభినందించాలని ఆయన అక్కడే వేచి ఉండగా సూర్యాస్తమయం కాగానే కౌశికుడు కళ్ళు తెరిచాడు. మా వల్ల నీకు తప్పుభంగం కాలేదు కదా నాయనా అన్నాడు గురుముఖుడు. ఆ ప్రశ్నకు కౌశికుడు తృప్తిగా తలాడించి, గురువర్యా, ఉదయం నేను తపస్సు ప్రారంభించాక ఇటుగా వెళ్ళిన 2 ఏనుగులను సింహం తరిమింది. ఆ తరువాత 4 జింకలు ఇక్కడ తచ్చాడాయి. ఒక మనిషి 25 పాటలు పాడాడు. ఇంకొకడు మధ్య మధ్య అబ్బా అంటూ ముళ్ళపూలు కోసాడు. ఒకడు కట్టెలు కొట్టాడు. ఎవరో ఈల వేశారు. ఇంకెవరో కత్తి యుద్ధం చేశారు. పులి అరుపులు, పక్షి కోతలు, వరద నీరు ముంచెత్తుకొస్తుందన్న బెదిరింపులు విన్నాను. తర్వాత నన్ను తమరు 10 సార్లు పిలిచారు. ఇలా పలు రకాలుగా నా ఏకాగ్రతకు భంగం కలిగించే పనులు జరిగినా నేను చలించకుండా సూర్యాస్తమయం వరకు తపస్సు కొనసాగించాను. ఇప్పటికి మీకు నా ఏకాగ్రతపై నమ్మకం కుదిరి ఉండాలి కదా అన్నాడు. ఆ జవాబుకు గురుముఖుడు మందహాసం చేసి రాజుతో, రాజా, తమరు సూక్ష్మగ్రాహులని నాకు తెలుసు. విరాగుడు, భోగుడు, వేగుడుల ఏకాగ్రతలతో పాటు నా శిష్యుడి తపస్సు గురించి కూడా విన్నారు కదా. కోశాగారానికి ఎదురుగా ఉన్న మరణించిన కోశాధికారి గృహాన్ని నా శిష్యుడు కౌశికుడికిచ్చి అతన్ని కొత్త కోశాధికారిగా నియమించండి. చీమ చిటుక్కుమన్నా తెలుసుకొని కోశాగారాన్ని కాపాడగలుగుతాడు అన్నాడు. ఇందుకు రాజు సంతోషంగా సరేనన్నాడు. అయితే కౌశికుడి మొహం చిన్నబుచ్చుకొని, గురువర్యా అంటూ ఏదో చెప్పబోయేంతలో గురుముఖుడు అతన్ని వారించి, నాయనా,
నువ్వు మణిపాల మహారాజుకు కోశాధిపతివై పుట్టుకతో అబ్బిన సమర్థతకు మరింతగా మెరుగులు దిద్దుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కలకాలం సుఖంగా జీవించు. అటు నీకు ఇటు రాజ్యానికి ప్రయోజనకరమవుతుంది అంటూ అక్కడి నుంచి తన గురుకులానికి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గురుముఖుడు రాజు మణిపాలుడికిచ్చిన సలహా యుక్తియుక్తంగానూ వివేకవంతంగానూ ఉన్నట్లు కనపడదు. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుని దైవదర్శనం కోసం కఠోర తపస్సు చేస్తున్న కౌశికుణ్ణి కోశాధికారిగా నియమించమనడం విడ్డూరంగానూ అసందర్భంగానూ లేదా? అదే సమయంలో ఎంతో ఏకాగ్రచిత్తులైన విరాగుడు, భోగుడు, వేగుడు అనేవాళ్లను గురుముఖుడు కించపరిచినట్లు కనపడుతున్నది. రాజును సూక్ష్మగ్రాహి అంటూ ఆయన పొగడడం వట్టి వాచావాత్సల్యమా, లేక అందులో అంతరార్థమేదైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ మనిషి అయినా తాను ఎంచుకున్న వృత్తి వ్యాపకాల్లో అగ్రశ్రేణి వాడనిపించుకోవాలంటే అందుకు కేవలం తెలివితేటలే కాక ముఖ్యంగా ఏకాగ్రత అవసరం. అది విరాగుడు, భోగుడు, వేగుడుల లాంటి వాళ్ళలో స్పష్టంగా కనపడుతున్నది. కానీ తపస్సులో ఎంతో ఘనకార్యాన్ని సాధించాలనుకున్న కౌశికుడిలో ఆ ఏకాగ్రత ఏమాత్రం కనిపించలేదు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం వేరు, దాన్ని కార్యసాధనకు అనుకూలంగా మలుచుకోవటం వేరు. కౌశికుడిలో అలాంటి సత్తా కానీ నేర్పు ఓర్పులు కానీ లేవు. ఆ కారణంగానే అతడు తను కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా తపస్సులో ఉన్నాననుకుంటూనే తన చుట్టూ జరుగుతున్న స్వల్ప విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు. అలాంటి వాడే కోశాగారానికి సరైన అధిపతి కాగలడు. ఇక ఆ పదవి ఆశించి వచ్చిన ముగ్గురు తామనుకున్న ఆయా వృత్తుల్లో గొప్ప ఏకాగ్రచిత్తులు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఆయా వృత్తులకు మాత్రమే పరిమితం. అందువల్ల వాళ్ళు కోశాగార బాధ్యతలకు అర్హులు కారు. తాను చెప్పిన కొద్ది మాటల ద్వారా రాజు తన సమస్యకు పరిష్కారమేమిటో గ్రహించగలడన్న నమ్మకంతోనే గురుముఖుడు ఆయనను సూక్ష్మగ్రాహి అని పొగిడాడు. అది ఒట్టి వాచావాత్సల్యం మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.